నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। దండుపాళ్యం తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్। 25 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్। ఈ నెల 26న బైనేరు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవం। వివరాలు వెల్లడించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్। బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మమతా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహణ। రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలు। జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహణ। ఉత్సాహంగా పాల్గొని సందడి చేసిన విద్యార్థులు। చిన్న వయసు నుంచే జల్సాలకు అలవాటు పడ్డాడు। దీంతో సులువుగా డబ్బు సంపాదించాలనే నెపంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు। పలుమార్లు జైలు జీవితం అనుభవించాడు। చివరికి పీడీ యాక్ట్లో కూడా కటకటాల పాలయ్యాడు। అయినా అతని ప్రవర్తన మారలేదు। ఈసారి దండుపాళ్యం తరహాలో దొంగతనాలు మొదలుపెట్టాడు। మరలా పోలీసులకు చిక్కాడు। ఈసారి ఏకంగా 25 లక్షల రూపాయల విలువ గల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు। కామవరపుకోట మండలం కొండగూడెం గ్రామానికి చెందిన చీకట్ల సతీష్ అనే వ్యక్తి 10వ తరగతి చదువుకున్నాడు। చిన్న వయసు నుంచే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు। దీంతో తన అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు। ఈ క్రమంలోనే పలుసార్లు పోలీసులకు చిక్కి సుమారు 35 కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడు। అయినప్పటికీ అతని ప్రవర్తన మారలేదు। పీడీ యాక్ట్లో కూడా చిక్కుకుని 11 నెలలు జైలులో జీవితం గడిపాడు। అయినా మార్పు రాలేదు। బయటకు వచ్చాక కూడా దొంగతనాలను ఆపలేదు। ఈసారి మరికొంతమంది నేరస్తులతో కలిసి దండుపాళ్యం మాదిరిగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు। ఇటీవలే జంగారెడ్డిగూడెం, గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు। దీంతో ఇతనిని జంగారెడ్డిగూడెం సీఐ వి కృష్ణబాబు తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు। అంతేకాకుండా ఒక ద్విచక్ర వాహనం, 381 గ్రాముల బంగారం, 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు। వీటి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు। ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, సిఐలు బి ఆదిప్రసాద్, వి కృష్ణబాబు, ఎంవి సుభాష్, ఎస్ఐ షేక్ జబీర్ తదితరులు పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీస్, తర్వాత మన ఏలూరు డిస్ట్రిక్ట్ టీం, మన ఇద్దరు సిఐస్ కూడా, మన ఆదిప్రసాద్ సిఐ గారు, తర్వాత మన సుభాష్ సిఐ గారు, అందరూ చాలా చక్కగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చూసుకొని ఈ చీకట్ల సతీష్ అని ఒక పేరు మోసిన ముద్దాయి ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది। ఒక మోటార్ సైకిల్, దొంగతనం చేయబడిన ఒక మోటార్ సైకిల్ కూడా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది। దాంతోపాటు ఇతను రీసెంట్గా ఇతని పట్టుకొని ఇంట్రాగేషన్ చూసినప్పుడు గోపాలపురం అని ఈ మధ్య ఇంటిలో ఒక రాబరీ కేసు కూడా నమోదైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో। దాంట్లో ఇతను ఒక 381 గ్రాముల బంగారు, తర్వాత వెండి వస్తువులు కూడా ఒక 4 కిలో, ఆల్మోస్ట్ ఒక 4 కిలోలు 150 గ్రాములు, ఒక 2,46,000 చిల్లర డబ్బు కూడా ఇతని దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది। ఈ వ్యక్తి మీద ఒక డీసీ షీట్ ఉంది తడికలపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో। ఆల్మోస్ట్ చీకట్ల సతీష్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది। ఒక 2 సార్లు ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది। ఒక గాంజా కేసు కూడా ఇతని మీద ఉంది। ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ దొంగని పట్టుకోవడము, అది కూడా ఇతని మీద కొంచెం నిఘా పెట్టడము, ఇది ఇతను వేరే దగ్గర దొంగతనాలు చేసినా కూడా అతన్ని వెంటనే పట్టుకొని రికవర్ చేయడం, ఐ అప్రిషియేట్ జంగారెడ్డిగూడెం అండ్ ఏలూరు పోలీస్। వీతని మీద కూడా తర్వాత కూడా కఠిన చర్యలు తీసుకుంటాము। వీల్సి మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టడం ఎలా చూడాలి। అండ్ ఐ అప్రిషియేట్ మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, తర్వాత మన మొత్తం ఆపరేషన్ ఇట్లాంటి వాళ్ళు పట్టుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసిన మన సిఐ సుభాష్ గారు కావచ్చు, ప్రసాద్ గారు, ఆది ప్రసాద్,
all staff I congratulate, and I once again am proud of my team. Thank you. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవం నిర్వహించేందుకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనీరువాగు సమీపంలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం సిద్ధమవుతుంది. గత 2 సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయం వద్ద కోటి దీపోత్సవం జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఆలయం వద్ద జరిగే కోటి దీపోత్సవం యొక్క వివరాలను సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ వెల్లడించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గత 2 సంవత్సరాలుగా బైనేరు సమీపంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద కోటి దీపోత్సవం జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 26వ తేదీన కోటి దీపోత్సవం నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ దీపోత్సవంలో పాల్గొనాలని ఆసక్తి కలవారు కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. కోటి వత్తులు కలిగిన దీపం కుందెలను ఆలయ కమిటీ సభ్యులు సిద్ధం చేశారన్నారు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసినప్పుడే రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించగలుగుతామని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేక సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. శివాలయంలో శ్రీ శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి ఆలయ కమిటీ వారు సెల్ఫీలు ఓం నమః శివాయ ఫోటోలు వెలిగించేటువంటి వాళ్ళు రావాలి, లోపలికి వచ్చి వెలిగించండి. రావాలి బయట వచ్చి అందరూ కూడా శ్రీ శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం బైనేరు ఒడ్డునున్న జంగారెడ్డిగూడెంలో మీకు రంగరంగ వైభవంగా గత 3 సంవత్సరాల నుంచి కోటి దీపోత్సవం జరగనేది మీ అందరికీ సుపరిచితమే. అలాగే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఈ సంవత్సరం రేపు 26వ తారీఖున కోటి దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులందరూ. సో గతంలో ఎంత వైభవంగా జరిగిందో మీ అందరికీ తెలిసిందే. కొంతమంది లైవ్ ద్వారా చూశారు, కొంతమంది పాల్గొన్నారు, పట్టణ ప్రముఖులందరూ ఆధ్యాత్మికవేత్తలు అందరూ పాల్గొన్నారు. అలాగే మరలా ఈ 26వ తారీఖున అంటే కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చాలామందికి మాకు తెలియక మేము కొంత పాల్గొనలేకపోయిన తర్వాత తెలిసిన వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కానీ ఈసారి తప్పకుండా 15 రోజుల ముందే ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ మరొకసారి నా ద్వారా తెలియజేయాలనుకున్నాను. ఎక్కువ మంది అటెండ్ అయితే ఇది సక్సెస్ అవుతే మరిన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడానికి చాలా బాగుంటుంది కమిటీ వారికి. సో ముందుగానే మీరు ఒకవేళ ఇందులో పాల్గొనాలి, అక్కడ ఒక జ్యోతి ఉన్నది, ఆ పెద్ద జ్యోతిని మీరు బండిలని కానీ మేము పాల్గొనాలి, దాన్ని వెలిగించాలని ఎవరికైనా కోరుకుంటే కనుక ఖచ్చితంగా కమిటీ వారికి ఫోన్ చేసి కోటి ఒత్తులు అనమాట, అది ఆ బండి లెక్క, అది దానిని మీరు వెలిగించాలంటే కమిటీ వారు నామినల్గా ఫీజు, ఎందుకంటే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆర్థికంగా చాలా అమౌంట్ కావాల్సి ఉంటుంది. అది కూడా దానికి పడే రేటుగా మేము 2116గా ఫీజుని పెట్టడం అయింది. మీరు ఏమైనా పాల్గొనాలనుకుంటే కనుక దాన్ని ముందుగా చెల్లించవచ్చు, లేదా ఆ టైంకి రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చి మీరు బుక్ చేసుకొని ఆ ఒత్తుని మీరు తీసుకొని ఆ పూజలో కూర్చొని సాయంత్రం 4 గంటల నుంచి కూడా కంటిన్యూ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. చివరికి 7-8 సమయంలో ఈ కోటి దీపోత్సవం ఎట్ ఎ టైం చేయడం జరుగుతుంది కాబట్టి సో అందుకని ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని మరొక్కసారి కమిటీ తరపున నా తరపున కోరడం అనేది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా బాధిత చిన్నారుల కోసం జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మమతా ఆసుపత్రి వైద్యులు శ్వేత మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో 70 వరకు తలసేమియా బాధిత చిన్నారులు ఉన్నారన్నారు. వీరికి ప్రతి ఏడాది 17 వరకు బ్లడ్ ప్యాకెట్లు అవసరమవుతాయన్నారు. కావున వీరిని ఆదుకునేందుకు రక్తదాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, జడ్జి మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కావున ఈ శిబిరాలలో రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ చిన్ని, డాక్టర్ శ్రావణ్ చంద్ర, మల్హోత్రా, లయన్స్ క్లబ్ సెక్రటరీ కొండపల్లి పండు, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి మధు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పిల్లల దినోత్సవం సందర్భంగా మమతా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడింది. దీనికి చాలా మంది దాతలు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ థాలసీమియా పిల్లలకి ఉపయోగిస్తారు. థాలసీమియా అనేది జన్యుపరమైన లోపం మూలంగా వాళ్ళకి రక్తం సరిగ్గా డెవలప్ అవ్వదు. దాని మూలంగా వాళ్ళకి కళ్ళు తిరగటం, నీరసం అవన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ప్రతి నెల బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ఒక థాలసీమియా పేషెంట్ని బతికించడానికి సంవత్సరానికి 17 దాకా బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది అర్థం చేసుకుని మాకు చాలామందే వచ్చారు. ఇంకా రావాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి మా దగ్గర 70 మంది దాకా థాలసీమియా సికిల్ సెల్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు జవహర్లాల్ పండిట్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో లయన్స్ క్లబ్ తరఫున మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఈ డొనేషన్ ద్వారా థాలసీమియా పిల్లలకు బ్లడ్ అందుతుంది. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మమతా హాస్పిటల్ నందు మరి థాలసీమియా బాధితుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి చిన్నపిల్లలకి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయటం మమతా హాస్పిటల్ వారికి, మరి వారు కూడా జంగారెడ్డి లయన్స్ క్లబ్ అయినటువంటి మమ్మల్ని కూడా భాగస్వామ్యం కలిపి మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా మమతా హాస్పిటల్ వారికి జంగారెడ్డి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి సుమారుగా మన జంగారెడ్డి పట్టణంలో ఈ థాలసీమియా బాధితులు 70 మంది దాకా ఉన్నారు. బ్లడ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమతా హాస్పిటల్ కానీ మా లయన్స్ క్లబ్ను కానీ సన్రైజ్ బ్యాంక్ను సంప్రదించి మరి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి మాతో పాటు జంగారెడ్డిలో ఉన్నటువంటి యువకులు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థల్లో సందడి వాతావరణం నెలకొంది. విద్యా వికాస్లో బాలల దినోత్సవ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి వారిలో దాగి ఉన్న నైపుణ్యతను బయటపెట్టారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరపడం అనాదిగా వస్తుందన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది కూడా తమ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం జరిపామన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారన్నారు. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులను అలరించే విధంగా పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రోజు కూడా ఈ రోజు ఎలా ఉన్నారో ప్రతి రోజు కూడా ఉదయాన్నే లేవాలి, చక్కగా అమ్మకి నాన్నకి హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే ఏంటి? Really hard. So please don't stop clapping and encourage us. Enjoy the show. విద్యార్థులందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. దాని సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఆయన బర్త్డేని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో దాని సందర్భంగా విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజశర్మ స్వామి ఆధ్వర్యంలో పోలవరం శ్రీ మల్లికార్జున గురుస్వామి సహకారంతో జరిగిన ఈ మహాపడి పూజ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి పాటలను ఆలపిస్తూ పేటతూలి ఆడారు. అనంతరం 18 జంటలు 18 మెట్లపై పూజ జరిపి జ్యోతులను వెలిగించారు.
ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారుల కోసం ఆలయం వద్ద బడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయం వద్ద ఉన్న 10 నెట్టంబడిలో భాగమైన ఒక మెట్టుకు జీరి రామిరెడ్డి పార్వతీ దంపతుల కుమారులు మాధవరెడ్డి నరేష్ రెడ్డిలు 2,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా చీరపు హేమంత్ రెడ్డి ప్రదీప్ రెడ్డిలు 25,000 రూపాయల నగదు అందించారు. అనంతరం భక్తాంజనేయ స్వీట్ షాప్ అధినేత రాంబాబు అందించిన శివలింగ ఆకృతి లడ్డూ ప్రసాదానికి వేలంపాట నిర్వహించగా ముప్పెన భాస్కర్ రెడ్డి 23,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ కేసరి రామిరెడ్డి, సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, సభ్యులు కొల్లేపర కృష్ణారావు, గంగు జగన్మోహన్ రెడ్డి, చిన్ని వాసు, బాకీ శ్రీనివాసరెడ్డి, రోకం కృష్ణారావు, కూనా పార్వతి తదితరులు పాల్గొన్నారు. టౌన్షిప్ వారి భూమి, మరి వారి భూమి కూడా ఆ అయ్యప్ప స్వామి పేరు మీదే ఒక వెంచర్ ఏర్పడింది. అటువంటి మహాభక్తులు మరి మేము ఎప్పుడో అడుగుదాం అనుకున్నాం. ఆ స్వామి అనుగ్రహంతో ఈ రోజు కార్తీక మాసంలో బుధవారం ఒక మెట్టు దాతగా 2,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ మణికంఠ స్వామి ఏళ్ల వేళలా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కరుణించి కాపాడాలని కోరుకున్నాం. ఎంతో పవిత్రమైన 18వ పడి పూర్తి చేసుకోబోతున్నటువంటి దాత 23,000 రూపాయలు అలా ఎదరు తీసుకెళ్ళండి స్వామి, నిదానంగా నడవండి. 23,000 రూపాయల లడ్డు. నేటి బాలలే రేపటి పౌరులని, కావున బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని బార్ అసోసియేషన్ సెక్రటరీ విత్తనాల రాజు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురంలో ఉన్న ఫౌండేషన్ ప్లస్ స్కూల్లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాల రాజు మాట్లాడుతూ బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. ప్రతి విద్యార్థి జవహర్లాల్ నెహ్రూను స్మరించుకోవాలని సూచించారు. అనంతరం బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు బి లతాకుమారి, పెద్దిరాజు, హరి, స్కూల్ ప్రిన్సిపల్ కె వనజ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 10వ వార్డులో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. పట్టణంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్కుమార్, తెలగారపు ఆనంద్, కరణం పెద్దిరాజు, గద్దె జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 10-11 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి యొక్క సభ్యత్వాలని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇది ఏ ప్రమాదం జరిగినా సరే బీమా 5 లక్షల రూపాయలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కుటుంబంలో కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ వారికి 5 లక్షలు ఇమ్మీడియట్లుగా ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ కుటుంబంలో కూడా ఏదైనా ప్రమాదం జరిగినా ఇబ్బంది కలగకుండా ఆ కుటుంబానికి రక్షణగా మరి 5 లక్షల రూపాయలు ఇచ్చేలాగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు. మరి ప్రతిరోజు కూడా ప్రతి వార్డులోని ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ సభ్యత్వాలు నమోదు చేసుకోవడం వల్ల మీకు అవసరం తీరుతుందని చెప్పి సందర్భం తెలియపరుస్తూ
పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులపై అదనపు భారం పడిందని, కావున తక్షణమే ఈ ధరలను తగ్గించాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజాపోరు యాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు వంక గోపి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి పట్టణ కన్వీనర్ పి సూర్యారావుతో కలిసి జీవరత్నం మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను తొలగించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా పునరావాస కాలనీలను అభివృద్ధి చేయాలన్నారు. జంబిలి ఎన్నికల ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోడే సూర్యచంద్రం, బి రాంబాబు, ఏ ప్రభాకర్ రావు, యాగంటి సీత, ఎస్కే సుభాషిణి, ఎస్కే మాబూ సుబాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల కమిటీల ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పేదలపై పెను భారాలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రైవేటీకరణ జరుగుతా ఉన్నాయి. ఇదే సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు, విభజన హామీలు అమలు చేస్తానన్నారు. ఏ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో భాగంగా హామీలు ఇచ్చాయో ఆ హామీలు అమలు చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుండి ఈ 14వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని గ్రామాలలో, అలాగే పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని, వారి సమస్యలు ఏంటి, ఏమున్నాయని ఇప్పటికే పర్యటన చేశాం. ప్రజాపోరు యాత్ర నిర్వహించి వచ్చిన సమస్యల మీద ఈ రోజున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే మేము చెప్పిన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ పైన తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యలన్నీ పరిష్కరించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజలందరినీ ఐక్యం చేసి వారి ఈ సమస్యలపై పనిచేయడానికి పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర సరుకుల్ని కంట్రోల్ చేసి కార్యక్రమం ఏమాత్రం చేయకుండా ఉల్లిపాయలు, వంట నూనెలు విపరీతమైన ధరలు పెరిగిపోయినా వాటిని కంట్రోల్ చేయకపోవడం వల్ల విపరీతంగా పెరిగినాయి. ప్రతి 15 రోజులకోసారి 10 రూపాయలు చొప్పున కేంద్రం పన్నులు, దిగుమతి సుంకాలు పెంచిందనే పేరుతోటి ఇక్కడ అడ్డగోలుగా కంపెనీలు పెంచేస్తా ఉన్నాయి. మరి ఈ భారాలన్నింటినీ ఏ రకంగా ప్రజలు తట్టుకుంటారో, ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతూ తగ్గిపోయి ఈ సరుకులు కొనుక్కునే పరిస్థితి మాత్రం పెరిగిపోయింది. ఈ ప్రజల భారాలని తగ్గించే దానికోసం ఖచ్చితంగా కేరళ రాష్ట్రంలో ఏదైతే 16 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారో ఆ రకంగా ఇక్కడ పంపిణీ చేయడం ద్వారా పేద మధ్యతరగతి జనాలకి ఊరట కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గ్రామాలలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విస్సంపల్లి సిద్ధు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ గవరవరం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్నారు. ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రజల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పండు, బుజ్జివరపు వాసు, బోడపాటి రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల గౌరవరం అనే గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్కడ ఒక వ్యక్తి అన్యక్రాంతంగా ఆక్రమించుకొని కబ్జా చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఏదైతే ప్రభుత్వ అవసరాలు, ఏదైతే ఉమ్మడి ప్రజల అవసరాలు ఉన్నాయో అవి తీరకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ గౌరవరం అనే గ్రామంలో ఈరోజు ఉంది. మరి ఈరోజు ఎంఆర్పిఎస్ మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆ గ్రామం నుంచి మరి చాలా మంది ప్రజలు వచ్చి మరి ఇదేలాగా అన్యక్రాంత పద్ధతిలో అది చేసినటువంటి అన్యక్రాంత రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఊరుమ్మడి ప్రజలందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి, వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకోవడానికి వాళ్ళకి కమ్యూనిటీ హాల్గా కేటాయించాలని చెప్పేసి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారి తరఫున మరి ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ భూమి మాకు
కమ్యూనిటీ వాళ్ళకి కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి సంబంధిత ఆర్డీఓ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులని కోరుతా ఉన్నాము. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిపారు. తొలుత స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డిలు నెహ్రూజీ చిత్రపటానికి పూలదండ వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ నెహ్రూకి పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. పిల్లలు బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అభిలాషించారు. చాచా నెహ్రూ కలలు కన్న రీతిలో పిల్లలందరూ మంచి పౌరులుగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Good afternoon, children. Today is November 14th. And we are all celebrating Children's Day. So I want to wish you all a very happy Children's Day. I'll repeat once again, a very happy Children's Day. వాళ్ళ ఎందుకు చిల్డ్రన్స్ డే చెప్పండి ఒకసారి. మరి నెహ్రూ గారు ఉన్నారా? ఎస్ మేడం. నెహ్రూ గారు బర్త్డే కదా మరి ఈరోజు. ఆయనకేమో మీ అందరంటే చాలా ఇష్టం అట కదా. చిన్నపిల్లలంటే నెహ్రూ గారికి ఎంత ఇష్టమోనట. అందుకని ఇవాళ నెహ్రూ గారి బర్త్డే మనం ఏం చేస్తున్నాం? మనం చిల్డ్రన్స్ డే అంటున్నాం. ఏమంటున్నాం మనం నెహ్రూ గారి బర్త్డేని? ఏమంటున్నాం చెప్పండి. బుట్టాయిగూడెంలోని అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పెనుమర్తి సురేష్ బాబు, సంధ్య ప్రవళిక దంపతులు పాల్గొని అంగన్వాడీ కేంద్రానికి జారుడు బలను బహుకరించారు. అనంతరం వారి కుమారుడు నిషాంచే విద్యార్థులకు బిస్కెట్లు, మిఠాయిలు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ బాలల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఝాన్సీ, టీచర్లు శ్యామల, మున్ని, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి అన్నారు. భీమడోలు హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10th పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధత కలిగి ఉండాలి, ఉత్తీర్ణత అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులు, నైతిక విలువలతో కూడిన విద్య తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల చైర్పర్సన్ గుల్ల నూకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం 9వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా భీమడోలు మండల శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, కటారి శారదాదేవి, త్రిపుర రమేష్, కొత్త సత్యనారాయణమూర్తి, ఉన్నమట్ల సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 5 సీలు మీ దగ్గర ఉంచుకోవాలి. 5 సీలు వదిలేయాలి. అయితే కనీ పెంచిన అమ్మా నాన్నలని ఎప్పుడూ కూడా వదులుకోవాలా, వదులుకోకూడదా? వదులుకోకూడదు. ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకొస్తారు మిమ్మల్ని? అమ్మ తీసుకొస్తుంది. అమ్మ భరించలేని పురిటి నొప్పులు పడి బయటికి తీసుకొస్తుంది. తాను బ్రతుకుతాదో లేదో కూడా తెలియదు.
51 డెల్స్ మ్యాక్సిమం నొప్పులు అంటండి. అలాంటిది 70 డెల్స్ పైన అమ్మ నొప్పులు పడి ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. నాన్న ఎంతో కష్టపడి మీకు అన్ని విధాలా మీ భవిష్యత్తుని తీర్చిదిద్ది ఈ ప్రపంచాన్ని మీకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి కనీ పెంచిన అమ్మా నాన్నల్ని మోసం చెయ్యొచ్చా అంటే మోసం చెయ్యకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దాండుపాళ్యం తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 25 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఈ నెల 26న బైనేరు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవం. వివరాలు వెల్లడించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మమతా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహణ. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొని సందడి చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.